కరప్ట్ పాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ టోటో అని ఉండాలి కదా. చెప్పినాడా? చెప్పలే. సాంకేతిక పరమంశాలు అక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDCA చెప్పినటువంటి అంశముల మీద మాత్రమే హైకోర్టులో వాళ్ళు కేసు వేసుకున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళినారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు స్టే చేసింది. ఆయన తెలుసో తెలియదో, ఇప్పుడు జ్ఞాపకం ఉందో తెలియదో, ఎంక్వైరీ స్పష్టంగా ఎప్పుడు జరిగినటువంటిది. నేను కరెక్ట్గా ఆ రోజు ఒక టీవీలో మాట్లాడిన, పొద్దున్నే నేషనల్ ఒక ఛానల్లో మాట్లాడడం జరిగినటువంటిది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తర్వాత ఏమిచ్చింది? దాంట్లో అవినీతికి సంబంధించినటువంటి లోపల ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు, ప్రస్తుతానికి దాన్ని స్టే చేస్తున్నాము అన్నారు. మరి దేని మీద జరగాల? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ రిపోర్ట్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇనిషియేటివ్ తోని వెంటనే వచ్చి వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ, దానికి సంబంధించిన అంశంలో లోపాలు ఉన్నాయి, ప్రాజెక్టులో డిజైన్లో లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయి, నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద హైకోర్టు ఎంక్వైరీ చేయమన్నది తప్ప మరి ఇంతకాలం ఏం చేస్తుండండి? ఆ కేసు ఏమైందండి? మీరు 42% ఏమో సుప్రీంకోర్టు దాకా పోతారు కదా, దాని మీద స్టే వేసాలి కదా. ఏమీ మాట్లాడకుండా ఇవాళ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయం చేత ముస్లింల ఓట్లు లాక్కోవడానికి, ముస్లింలను అటువైపు తిప్పుకోవడానికి, వాళ్ళని భయభ్రాంతం చేయడానికి చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలిగి ఉండడం అనేటువంటిది చాలా దారుణము. రైట్. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన కూడా మీకు సపోర్ట్ ఉంటుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నెంబర్ టూ ఇప్పుడు మీరు ఏ కేసులో ఎంక్వైరీ చేసిండ్రు? గవర్నర్ గారి కేసు అంటున్నారు. గవర్నర్ గారికి పంపించే ఏం అవసరం అండి? నిన్ను అరెస్ట్ చేసి 2 సార్లు కేసీఆర్ గొరగొర తీసి జైల్లో పెట్టినప్పుడు ఏమే గవర్నర్ గారు అనుమతుంది? చెప్పండి, దానికి అనుమతి ఏంటి? మీరు అనుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం అవినీతి చేసింది అనుకున్నప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు గవర్నర్ పర్మిషన్ ఎందుకండి? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ యొక్క అభిప్రాయాల మేరకు మీరు ఎందుకైనా మంచిది, రేపు ఏ కాలం ఎట్లా వస్తుందో టీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోకండి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ మీకు. వాళ్ళకి బంధుత్వం ఉంది, మినబావుల బంధుత్వం ఉంది. రాజశేఖర పిల్లల్లో మీరు మంత్రులు, వాళ్ళు గెలిచినంత మీరు వాళ్ళు గెలిచినాక మీ ఎమ్మెల్యేలో దాంట్లో చేయండి, మీ ఎమ్మెల్సీలో దాంట్లో చేయలేదు, మీ ఇద్దరు PCC ప్రెసిడెంట్ దాంట్లో చేయలేదు, దేంట్లో TRS లో. ఇప్పుడు వాళ్ళకి ఓడిపోయినారు, మీరు గెలిచినారు, మీ దగ్గరికి వాళ్ళు వచ్చినారు. మీ చుట్టేరుగా మీకుందా? మాకుందండి. హుజూరాబాద్ లో గత ఉప ఎన్నికల టైంలో ఒకసారి గెలుపునకు మీకు కృషి చేసిందని కాంగ్రెస్ పార్టీ BRS విమర్శిస్తుంది. ఎప్పుడు మాకేం కృషి చేస్తారండి? వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయినారు. వాళ్ళు ఇంతవరకు గెలిచినటువంటిది చెప్పండి. గెలిచినటువంటిది మొన్న ఎక్కడో కంటోన్మెంట్ లో గెలిచినట్టున్నది. అది కూడా మా క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ అక్కడ చేరినాడు కాబట్టి అతను గెలిచేటువంటి అవకాశం ఏర్పడ్డది. వాళ్ళకి డిపాజిట్ రాలే. దుబ్బాకలో డిపాజిట్ వచ్చిందా? హుజూరాబాద్ లో డిపాజిట్ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? నాగరేశ్వరంలో డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ రాని పార్టీ అండి అది. లేదా గెలవంగానే అబద్ధాలు అని గెలవంగానే వాళ్ళు అధికారంలో ఉండి మేము ఏదో గెలిచినామని అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి కదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచిండ్రా? ఎమ్మెల్సీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో వాళ్ళ 6వ ప్లేసు, వరంగల్ సీట్లలో 7వ ప్లేసు. కాబట్టి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు లేదు. ఏంటంటే నోటుకు వచ్చింది మాట్లాడడం. రెండవది, విద్యుత్ శక్తి కొనుగోలు విషయంలో ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేదు? కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ-కామర్స్ కేసులో ఎందుకు మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు? గొర్రెల కేంద్రాన్ని, గొర్రెల కొనుగోలుకు సంబంధించిన ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదు? డ్రగ్స్ కేసులో మీరు ఎందుకు చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఎందుకు చేయలేదు? ఒక్క కేసు. వెంకటరెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గంజాయితో దొరికిన వారు రౌడీలా, మీరు నవీన్ యాదవ్ ని రౌడీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు BRS BJP, ఆయన రౌడీ ఎలా అవుతారని ప్రశ్నించారు. చెప్పాలి కదా మరి, ఆ కేసు అంతా చెప్పాలి కదా. ఎవరు రౌడీలో? BRS నాయకులలో ఎవరు రౌడీలో చెప్పి కేసు FIR. నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా. 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చే నెల 7వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వము అది ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క FIR జారీ చేసిందా చెప్పండి? మీ కాంప్రమైజింగ్ ఫార్ములా ఏంటి BRS పార్టీతోని? ఢిల్లీలో చక్రం ఆడిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎట్ ఎనీ కాస్ట్ మీరు BRS ను బతికించుకోవాలా, BRS పార్టీని బతికించుకోవాలి, BRS పార్టీ నాయకులను బతికించుకోవాలా. వాళ్ళు బతికితేనే మన అధికారంలోకి పోటీ ఉంటుంది. లేకపోతే వాళ్ళు కానీ అంతర్ధానం అయితే మన ఇద్దరి మధ్యన పోటీ జరిగితే, కాంగ్రెస్ BJP మధ్యన ఇస్తే
ఒక్క 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 దమ్ముతో వాళ్ళు మనల్ని బీజేపీ పార్టీ ఖతం చేస్తుంది అనేటువంటిది వాళ్ళకు 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశంలో చెప్తున్నారు వాళ్ళు. వెంకటరెడ్డి గారు, మీకు కొంచెం ఆడుగా అనిపించట్లేదు ఇలా చెప్పటానికి? ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఎక్కడైనా ఒక వేవ్ లెంత్లో ఆపోజిట్లో కొట్లాడే అవకాశం ఉంది, కానీ మీకు శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు, కానీ ఎక్కడైనా కూడా ఇద్దరు మిత్రులతో ఒకేసారి కేంద్రంలో మీరు చెప్పేది కొంచెం కరెక్ట్ అవ్వట్లేదు ఎక్కడో. ఎక్కడ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభియోగం వేస్తుందో దానిలో నిజం ఉన్నా లేకపోయినా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్కిను బీఆర్ఎస్కి సంబంధం ఏ రకంగా ఉంటుంది? తెల్లారు లెగిస్తే వాళ్ళిద్దరికి పంచాయతీలా సరిపోతుంది కదా. పంచాయతీ ఏం పంచాయతీ అండి? అది పంచాయతీ కాదు, మన కాదు. అండర్స్టాండింగ్ లో కొట్లాడుకునేటట్టు ఒక అవగాహన ఒప్పందము, భార్య భర్తలు ఈ రోజు కొట్టుకున్నట్టుగా ఉంటుంది, అంతకంటే వ్యవహారం లేదు. వాళ్ళకి మాకేం సంబంధం అండి? కాంగ్రెస్ తో మాకేమైనా కుదురుతుందానండి? కాంగ్రెస్ కు మాకు ప్రధాన శత్రుత్వం ఉంటుంది, వాళ్లకు మాకు అసలు పడదు. టిఆర్ఎస్ రేపు ఎవరితో అడ్జస్ట్ అవుతుంది ఎవరితో కాదు అనేటువంటిది కొద్దిగా అది వేరే సంగతి. దాన్ని కొంత ఆలోచించడానికి రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలకు అవకాశం ఉంటే ఉండవచ్చు, అది మాకు సంబంధం లేదు. కాబట్టి ఇవాళ మేమేంటి, ఒకవేళ మీరు అప్పుడు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అర్ధాంతరంగా ఎగ్జిట్ అయితే కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. అది మా మీద ఒకటి తుపాకి పెట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారండి? కాబట్టి వల్ల ఒక్కటేందంటే మతపరమైన ఆయన మాట్లాడుతున్నాడు అజారుద్దీన్ ఫార్ములా టోటల్ గా ఫెయిల్ అయింది. ఇలా అజారుద్దీన్ ని తీసుకురావడం వల్ల మొత్తం హిందూ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అవుతుంది. నేను పోతున్నాను కదా, నేను ప్రచారాలకు వెళ్తున్నాను కదా, మాకు చక్కగా చేసిండు ఆయన. హిందూ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి. పోలరైజ్ అయిన తర్వాత ఈ అభివృద్ధి నమూనా ఎవడేం చేసిండు ఉండదండి. ఈ రాజధానిని దక్కించుకోవాలా, ఆ జూబ్లీస్ ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు హిందూ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఒక చూపు చూస్తున్నటువంటి ఒక సందర్భం కనబడుతున్నటువంటిది వల్ల. సో ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి జూబ్లీస్ లో విజయడంగా మోగిస్తారు మీరు బలంగా నమ్ముతున్నారు? అయితే బ్రహ్మాండంగా వారం రోజుల నుంచి నమ్ముతున్నారు. అంతకుముందు కొద్దిగా మాకు అనుమానం ఉండే, వారం రోజుల నుంచి నమ్ముతున్నారు. రైట్ సార్, ఇంకా భవిష్యత్తులో జరగబోతుంది. ఎస్ సార్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గర, మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి బీఆర్ఎస్ నేతతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి.